Please subscribe to 7 Media. రీసెంట్గా ఇరుముడి చూసి ఉంటారు. ఇరుముడి ఎంత పెద్ద హిట్ అయిందో, అందరు దాని గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను దాని గురించి మాట్లాడుతున్నాను. అది ఎంత పెద్ద సక్సెస్ అయిందో ఐఎమ్ షూర్ ఇది కూడా అంతే పెద్ద సక్సెస్ అవుతుందండి. ముందుగా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా సంతోష్ జాగర్లపూడి గారికి, మా మధు గారికి అండ్ అనదర్ ప్రొడ్యూసర్ లక్ష్మణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి, ఆల్ ది బెస్ట్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళ పెద్దవాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ థ్యాంక్ యూ డైరెక్టర్ గారు, సంతోష్ గారు, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ నా లైక్ షూటింగ్ చేసేటప్పుడు తినతోనే షూటింగ్ అయింది. ఇట్ వాజ్ రియలీ ఫన్. బట్ నాకు ఐ మీన్ సుమంత్ గారితో ఆర్ మీనాక్షి అక్కతో మనం ఒక షూట్ చేసాం కదా ఒకరోజు. ఇట్ వాజ్ రియలీ అమేజింగ్. అండ్ భార్గవి అమ్మ, మీతో ఎప్పుడు యాక్ట్ చేయలేకపోయాను, బట్ ఆపర్చునిటీ వస్తుందని కోరుకుంటున్నాను. ఇట్ వాజ్ రియలీ నైస్ ఒకే మూవీలో చేయడం. అండ్ ప్రొడ్యూసర్స్ గారు, మధు గారు, లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ లో చేయడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ టైటిల్ మహేంద్రగిరి వారాహి, మనకి ఎప్పుడూ అమ్మవారి బ్లెస్సింగ్స్ ఉంటాయని కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ ఈ మూవీ చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి. థ్యాంక్ యూ నిత్య. నేను వచ్చినప్పుడు ఇంకా ఖాళీ చైర్స్ ఉన్నాయి ఏంటి, అది మంచి ఈవెంట్ చేస్తున్నాం కదా అని అనుకున్నా, కానీ ఇప్పుడు చూస్తుంటే కళకళలాడుతుంది. ఇది హౌస్ ఇస్ ఫుల్. అలానే సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ఇలాంటి హౌస్ఫుల్స్ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. యాక్టర్గా మేము చేయాల్సిన పని మేము చేసేసాము. మేము కూడా ఆడియన్స్గా వీఆర్ యాక్చువల్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని. ఈరోజు థియేట్రికల్ ట్రైలర్, అరే వెంకీ వెల్కమ్. విశ్వనాథ్ అండ్ సన్స్ తో హిట్ కొట్టిన వెంకీ అట్లూరికి ఒకసారి గివ్ హిమ్ ఏ గుడ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ప్లీజ్ ఆడియన్స్. అలా సక్సెస్ స్ట్రీక్ ని కొనసాగిస్తూ అమేజింగ్ ఫిలిమ్స్ ని అందిస్తున్నటువంటి మా డైరెక్టర్ వెంకీ అట్లూరి గారికి హార్టియెస్ట్. ఇప్పుడు మేము కూడా ఆడియన్స్ లానే వెయిట్ చేస్తున్నాం థియేట్రికల్ ట్రైలర్ ఎలా ఉంటుంది, సినిమా ఎలా ఉంటుంది అని చూడటానికి. బట్ మధు గారు, మీ గురించి నేను నిజంగా ఇందాక సంతోష్తో మాట్లాడుతున్నా. ఒక సినిమాని భుజాల మీద వేసుకుని ఒక ప్రొడ్యూసర్ ఎంత మోయాలో మిమ్మల్ని చూసి నేర్చుకోవాలనిపిస్తుందండి. రియల్లీ హ్యాపీ ఫర్ యూ. మీరు ఈ సినిమా ప్రమోషన్ ఒక 4 రోజుల ముందుగా మొదలుపెట్టి చాలా ఊర్లు టీం అందరినీ కూడా తీసుకుని వెళ్ళి ఎంత ఒక సినిమాని ప్రమోట్ చేయాలో అంతా చేస్తున్నారు. ఈ సినిమా సుమంత్ గారి కోసం, మా కోసం, పర్టికులర్గా మీకోసం పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లక్ష్మణ్ గారు, ఇలాంటి ఒక యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్కి మీరు చేయూతనివ్వడం కూడా రియల్లీ హ్యాపీ అండి. మీ అసోసియేషన్ ఇంకా చాలా సినిమాలకి ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. జగన్మాతృ సైన్యాధికారిని, శంఖుచక్ర పాశాంకుశధారిణి, అష్టభుజి అమృతవర్షిణి వారాహి అంటారు అమ్మవారు. వారాహి అమ్మవారి గుళ్ళో కాశీలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అది శుభసూచకం. దర్శకుడు మొన్న కథ గురించి చెప్తూ అమ్మవారి అనుగ్రహానికి ఆగ్రహానికి మధ్య నడిచే కథ అని చెప్పాడు. కానీ సెప్టెంబర్ 11వ తేదీ రిలీజ్ మీద మాత్రం అమ్మవారి అనుగ్రహం పూర్తిగా ఉండి మధు గారికి, లక్ష్మణ్ గారికి కౌంటింగ్ మిషన్స్ ద్వారా డబ్బులు ఎక్కట్టుకోవాల్సిన పరిస్థితి రావాలని అమ్మవారిని గట్టిగా ప్రార్థిస్తాను. నేను ఎప్పుడు కొంచెం అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, ఏదో ఉద్యోగాలు అవి చేసి కలెక్టర్లు అవి. నేను ఎప్పుడు ఒక సినిమాని ఎలా నమ్ముతానంటే దర్శకుడి యొక్క సంస్కారం, నిర్మాత యొక్క సంస్కారమే సినిమా, ఇంకో రకంగా ఉండదు. మొన్న నాకు వేషం వెళ్ళదు కానీ వెంకీ గారు ఎప్పుడు ఆయనకి మెసేజ్ పెడుతూ ఉంటాను. విశ్వనాథ్ అండ్ సన్స్ హిట్ అవగానే వారికి ఒక మెసేజ్ పెట్టాను.
మీ సంస్కారమే మీ సినిమా. వచ్చే సినిమాలో నేను కూడా కొద్ది గొప్ప సంస్కారవంతుడినే. నన్ను కూడా ఇది చెన్నలో మెసేజ్ పెట్టాను వారు. అది ఇలా ఒక థమ్స్అప్ సింబల్ పెట్టారు. ఖచ్చితంగా మంచిగా జరుగుతుందని ఆశిస్తున్నాను. ఇంకా మా సినిమాకి వస్తే లక్ష్మణ్ గారితో నాకు 7 సంవత్సరాల అనుబంధం ఉంది. మధుని 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. రంగమార్తాండ లాంటి సినిమా తీయడం అంటే మీరు కూడా ఇంకొక సంస్కారవంతుడు ఖచ్చితంగా. లేకపోతే ఎవరో అలాంటి సినిమాలు తీయరు. అంటే ఇప్పుడు మా ఇంటర్మీడియట్లో చిల్లు కొట్టారాలు ఇలాంటి సినిమాలు చూసిన బ్యాచ్ అంతా అక్కడి నుంచి డైరెక్ట్గా రంగమార్తాండకి వచ్చాను. సంతోష్ జాగర్లపూడి సుబ్రహ్మణ్యపురం అక్కడ ఆయన ఒక డివోషనల్ థ్రిల్లర్ నుంచి మళ్ళీ డివోషనల్ థ్రిల్లర్కి వచ్చాడు. మధ్యలో 4-5 బాణాలు వేసాడు, సరిగ్గా తగలలేదు బాణాలకి. 2-3 బాణాలు వేశాడు. కానీ ఈ థ్రిల్లర్ ద్వారా కరెక్ట్గా టార్గెట్ కొట్టబోతున్నాడు. అమ్మవారి అనుగ్రహంతో మనందరం ఈ సినిమా విజయాన్ని ఒకళ్ళకొకళ్ళు పంచుకుందాం, బాగా డబ్బు సంపాదించుకుందాం. ఇప్పుడు కొత్తగా చూస్తున్నారు కదా, ఇంట్లో ఓటీటీ మనం సినిమా చూస్తుంటే పెళ్ళం సౌండ్ చేస్తుంది, ఆవిడ సీరియస్గా చూస్తుంటే మనం చపాతీ సౌండ్ చేస్తూ తింటాం. చిరాకు వచ్చేసింది ప్రజలకి, థియేటర్లకు వస్తున్నారు ఇంకా. సో ఆ ట్రెండ్ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ ఈ విశ్వనాథన్ అండ్ సన్స్, లెనిను, మా ఇంటి బంగారం, మొన్న ఇరుముడి సినిమాల యొక్క ఈ స్ట్రీక్ ఇలా కంటిన్యూ అయ్యి అమ్మవారి అనుగ్రహంతో బాగా డబ్బులు లెక్కెత్తుకుందాం. నాది కూడా కొంచెం అదృష్టవంతం చేయ. ఈ సంవత్సరం శంకరవరప్రసాద్ 300-400 కోట్లతో మొదలెట్టారు. మొన్న లెనిన్ ఉందా, మా ఇంటి బంగారం ఉందా, కొద్దిలో ఇరుముడి మిస్ అయ్యాను. వెంకీ గారు నెక్స్ట్ ఎలాగ చేర్చుకుంటారు నన్ను, తప్పదు ఇంకా ఆయనకి. సో అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు సంతోష్ గారికి, మధు గారికి, మా లక్ష్మణ్ అన్నకి, మీరు కూడా కొత్త సినిమా తీస్తారని తెలిసింది, వచ్చి కలుస్తానన్న, జాగ్రత్తగా ముందుకు వెళ్ళడానికి ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు. కాదు, ఇన్ని రోజులు ఇలా డైరెక్ట్గా మాట్లాడాలని నాకు తెలియదు. భలే కమిట్ చేయించేస్తున్నారు అటు ప్రొడ్యూసర్ని ఇటు డైరెక్టర్ని శ్రీనివాస్ గారు. అసలు ఇది కదా అడగడం. కానీ ఇలాగా ఫంక్షన్ ఉంటుందని నాకు తెలియదు. అంటే సినిమాతో నాతో కనెక్షన్ చాలా తక్కువ, చాలా రేర్గా చేస్తుంటాను ఎక్కడో ఒక సినిమా. సో ఈ పిక్చర్ కూడా 2-3 సంవత్సరాల తర్వాత నేను చేశాను. ఇది ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందో నాకు తెలీదు. ఎనీవే, ఫస్ట్ ఐ షుడ్ థ్యాంక్ the director for giving me an opportunity to do a role like this in this film. I really enjoyed doing my character, and I'm thankful to the producer as well, because I think this movie is one of its kind which has come in this generation. Inta deep ga oka severely what do you say, severely very deep అంటే ఇప్పుడు మనం అందరం దేవుడికి దండం పెట్టుకొని ఒక కొబ్బరికాయ కొట్టేసి వచ్చేస్తాం. బట్ ఒకప్పుడు దేవుడుతో when people used to pray, they used to become one with the God. ఆ సిచ్యువేషన్ అంతా పోయింది. ఇప్పుడు ఒక కొబ్బరికాయ కొట్టేసి ఒక కర్పూరం వెలిగించేసి ఒక దండం పెట్టుకొని వచ్చేస్తున్నాం. సో ఈ పిక్చర్ ఐ థింక్ ఇట్ మేక్స్ అస్ డూ దిస్. ద వారాహి అంటేనే అసలు వెరీ, అంటే దశమహావిద్యల్లో దిస్ సబ్జెక్ట్ కమ్స్ అనమాట. సో బీయింగ్ అ డాన్సర్ ఐఎమ్ కనెక్టెడ్ టు దిస్ సబ్జెక్ట్. Varahi ante she is a very powerful, one of the most popular, she is the defense minister for Lalita Ammavar. In the strong subject ni, I don't know how the producer Madhu garu felt like doing it, because maybe he is also very connected to the divine. He does a lot of pujas, so maybe Ammavar vachi she must have instigated him to do this subject. So that's how it has come into his hands. And డైరెక్టర్ గారు అయితే చెప్పనే వద్దు, సంతోష్ గారు, ఆయన ఫుల్గా హీస్ టోటలీ ఇమర్స్డ్ ఇన్ టు దిస్. పిక్చర్స్ చేసినవి కూడా డివైన్ సబ్జెక్ట్సే చేస్తున్నారు చాలా వరకు. అండ్ దాంట్లోకి ఐ హ్యావ్ కమ్ ఇన్ బికాస్ ఐ డూ వెరీ ఫ్యూ ఫిల్మ్స్. ఐ షుడ్ లైక్ ద సబ్జెక్ట్, అండ్ ద మినిట్ హీ సెడ్ వారాహి, ఇట్ రాంగ్ అ బెల్ ఇన్ మై హార్ట్, నాట్ ఇన్ మై హెడ్. బికాస్ నేను వారాహి జపాలు చేస్తుంటాను, ఐఎమ్ కనెక్టెడ్ టు ద దేవి. సో ఇట్స్ లైక్
I am blessed to be a part of this movie. I really enjoyed doing this a role of mine, and I'm thankful to the producer and director for giving me an opportunity. Thank you. అందరికీ రియలీ అమేజింగ్ టు సీ ద ట్రైలర్ టు కమ్ టు దిస్ ఫామ్. మేము ఎలాగైతే స్టార్ట్ చేసామో సినిమా అండ్ దానికి ఉన్న అంటే ఆధ్యాత్మికంగా కంటే ద హోల్ స్టోరీ ద స్క్రిప్ట్ దట్ వాస్ టోల్డ్ టు అస్, ఏదైతే మనకి మిస్టరీ ఎలిమెంట్స్ కావాలో, లేకపోతే మనం చూసాం చాలా సినిమాలు చూసాం విచ్ విట్ వండర్స్ when they came on the large screen, and this is what large screen experience does to you. మేము విరూపాక్ష చేసినప్పుడు కూడా we had this large screen experience which when people came and thronged to the theatres, ఏదైతే స్పిరిచువలిజం మీద మిస్టరీ ఎలిమెంట్స్ యాడ్ చేసి ఎప్పుడైతే సినిమా వస్తుందో మన తెలుగు ఆడియన్స్ దాన్ని ఎంతగా ఆదరించారో మనం అందరం చూసాం. అండ్ దిస్ ఫిలిం ఈజ్ ఆన్ పార్ అండ్ it will do wonders when it reaches the Indian diaspora. అంటే ఎంటైర్ మనకు ఓన్లీ తెలుగు ఆడియన్స్ని కాకుండా we can reach out to the entire South, Kannada, Tamil, Northలో కూడా. So when I saw the Hindi trailer, I was like, wow, to see this dream come true. And I hearty congratulations to Madhu garu, Santosh for thinking of this great subject and putting it together with all such wonderful actors, and Sumant, a dear friend, and worked with him on Godavari, and to see this on this format, it's really amazing. And you are evergreen. I always wonder, amazing the way you maintain, and hope you keep having such wonderful films again together. And everyone together. Vamsi, dear friend, we had wonderful time shooting this film, and wishing you all the best. And andarki Anup gari music ante I'm a big fan of your music, sir. And seeing it together, this trailer is really wonderful. Thank you, and wishing us all the best. Come to the theatres September 11th. It's very, very close to us. So, mana andram theatre lo vachi, let's have a great time in theatres with this film. Thank you so much. థ్యాంక్ యూ కమల్ కామరాజు గారు, థ్యాంక్ యూ. సో బేసిక్గా వెంకీ అట్లూరి గారు సక్సెస్ స్ట్రీక్ చూసాము. సార్ కానివ్వండి, లక్కీ భాస్కర్, తొలి ప్రేమ, అండ్ ఇప్పుడు సార్లో అన్న కూడా ఉన్నారు. యా. సో అండ్ ఇప్పుడు విశ్వనాథన్ సన్స్. సో ఇలాంటి సోషియో ఫ్యాంటసీ ఫిలింని మేము వెంకీ అట్లూరి గారి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లాట్ ఆఫ్ రీసెర్చ్ కావాలండి, లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ మెచ్యూరిటీ కావాలి. నిజంగా నాకు ఇలాంటి టీజర్స్ చూసినప్పుడు నాకు సంతోష్ లాంటి డైరెక్టర్స్ని చూస్తే కొంచెం లైట్గా ఒక మోటివేషన్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ట్రైలర్స్ చూసి అబ్బా మనం ఎప్పుడు చేయాలని ఒక చిన్న ఉంటుంది చూడండి, మనం ఎప్పుడు. సో నిజంగా హ్యాపీ అప్రిషియేట్ సంతోష్ ఫర్ దట్. ఎందుకంటే ఎనీ డివైన్ సబ్జెక్ట్ దాని చుట్టూ ఒక ఫిక్షన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది ఒక చందమామ కథలా ఉంటుంది. వెన్ యూ బ్రింగ్ ఇట్ టు స్క్రీన్ అండ్ ట్రైలర్లో చూస్తున్నప్పుడు మీరు ఎంతోమంది ఆర్టిస్టులు ఉన్నారు, నాకు వచ్చేసి అక్కడ వచ్చేసి అంబార్ కనబడుతున్నారు. సో ఐ రియలీ వాంట్ దిస్ ఫిల్మ్ టు డూ వండర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు వస్తున్న యంగ్ డైరెక్టర్స్కి వెంకీ అట్లూరి గారి సక్సెస్ ఫార్ములా ఏంటి అంటే ఏమని చెప్తారు? అప్కమింగ్ డైరెక్టర్స్కి. సో అలా వస్తారు, కామ్గా కూల్గా ఒక మంచి సినిమా తీస్తారు, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. సో ఏంటి అలా ఆ సక్సెస్ ఫార్ములా ఏంటి మాకు తెలుసుకోవాలని? నాకే తెలియదండి, ఏం చెప్తాను. సో బేసిక్గా ఒక కన్విక్షన్ అంటూ ఉంటుంది కదా, నేను ఇలా రాసుకుంటాను, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కూల్లో ఉంటుంది కదా. సో అలా మీరు ఎలా ప్రిపేర్ అవుతారు బేసిక్గా ఒక సినిమా తీసే ముందు అని? 2-3 వారాలు సినిమా తర్వాత ఒక వారం హాలిడేకి వెళ్ళి వచ్చి మళ్ళీ రైట్ మొదలెడుతున్నాను అంతే. జస్ట్ కీప్ యువర్ సెల్ఫ్ బిజీ, ఏంటి రైట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో గ్యాప్ తీసుకోకుండా హిట్ వచ్చిందని సైలెంట్గా ఉండిపోకుండా వరుసగా పని చేస్తూ ఉండడమే మీ సక్సెస్ ఫార్ములా అంటారు, అంతేనా? పని కోసం 5-6 ఏళ్ళు వెయిట్ చేసాం, పని వచ్చిన తర్వాత బ్రేక్ తీసుకోకూడదు అనేది నా ఇది. ఎస్, థ్యాంక్ యూ వెంకీ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మా పెంచిపోతున్నారు సుమంత్ గారు. నేను అంత ఫ్యూచర్లో ఆలోచించనండి. ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడంతా ఈ సినిమా బయటికి రావాలి, సక్సెస్ అవ్వాలి అని జస్ట్ కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను అంతే. దాని తర్వాత ఏం స్క్రిప్ట్ వస్తుందో ఇంకా ఏం రాస్తుందో చూడాలండి. అంటే మీకు ఎలాంటి స్క్రిప్ట్ చేయాలని ఉంది ఇప్పటివరకు? పోనీ వేరే లాంగ్వేజెస్లో ఏదైనా చూసిన ఫిలిమ్స్లో నేను ఇలాంటి క్యారెక్టర్ చేసుంటే బాగుండు, ఇలాంటి పాత్ర నాకు పడుంటే బాగుండు అన్న ఏంటి మీకు క్యారెక్టర్? బాబు ఇప్పుడు
పక్క నుంచి విశ్వనాథన్ సన్స్ అండి, అలాంటి సినిమా. నేను తను పక్కన ఉన్నాడని కాదండి, పక్కన ఉన్నాడని చెప్పట్లేదు. నేను ఆ సినిమా చూసినప్పుడల్లా నేను నిజంగా సూర్య వాజ్ బ్రిలియంట్. తనకన్నా ఎవరు సూట్ అవరు ఆ క్యారెక్టర్. కానీ నాకు ఎప్పుడు అలాంటి సినిమా చేయాలని కోరుకుంది. అంటే అలాంటి పాత్రకు సూట్ అవుతాను అండ్ నాకు విపరీతంగా నచ్చిన సినిమా. నేను చాలా వెంకీకి నేను మెసేజ్ పెట్టాను, చాలా చాలా పెద్ద సూపర్లేటివ్స్తో మెసేజ్ పెట్టాను, తనకే తెలుసు. ఇప్పుడు తనకి ఇక్కడ వస్తున్నాడు అని కూడా నాకు తెలియదు. సో బట్ అలాంటి పాత్ర అండి, లైక్ సో మీ మేనిఫెస్టేషన్ చాలా స్ట్రాంగ్గా ఉండి మీరు అలాంటి పాత్రలో మాకు కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తదాస్తు. థ్యాంక్ యూ సో మచ్ సుమంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే మా హీరోయిన్ని తీసుకెళ్ళిపోతున్నాం. మీనాక్షి గోస్వామి గారిని వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో రీసెంట్గా భరతనాట్యం అన్న ఫిలింలో ఆవిడ్ని చూసాం అండ్ ఇందులో ఒక మంచిగా స్ట్రాంగ్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు మా హీరోయిన్ మీనాక్షి గోస్వామి గారు. ప్లీజ్. అందరికీ నమస్కారం. జై మా వారాహి. మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. మీకు ట్రైలర్ నచ్చింది అనుకుంటున్నాను. ఈ మూవీ కోసం మేము అందరం టీం చాలా చాలా కష్టపడ్డాం, బట్ మూవీ చాలా బాగా వచ్చింది. మహేంద్రగిరి వారాహి మూవీ సెప్టెంబర్ 11కి థియేటర్లో రిలీజ్ అవుతుంది. మీ అందరూ థియేటర్కి వెళ్ళండి అండ్ మూవీ చూడండి, చాలా బాగా వచ్చింది. అండ్ సంతోష్ సార్ థ్యాంక్ యూ, లక్ష్మణ్ సార్ థ్యాంక్ యూ, మధు సార్ థ్యాంక్ యూ, సుమన్ సార్, మంజు మ్యామ్, బ్రహ్మానందం సార్ అండ్ మొత్తం ఆర్టిస్ట్, మొత్తం టీం, మహేంద్రగిరి వారాహి టీంకి చాలా చాలా థ్యాంక్ యూ. నాకు షూటింగ్ టైంకి చాలా సపోర్ట్ చేశారు. అండ్ వెంకీ సార్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఖచ్చితంగా థియేటర్లో వెళ్ళండి, మూవీ చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మీనాక్షి గారు, థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ ఆల్ ద వెరీ. వెంకీ గారికి థ్యాంక్స్ ఇలా రిలీజ్ చేసినందుకు. యాక్చువల్లీ వెంకీ గారు వచ్చి నేను విక్రమ్ సార్ దగ్గరికి వర్క్ చేసేవాళ్ళు. సో అప్పుడే అనిపించింది వెంకీ చాలా పెద్ద డైరెక్టర్ అవుతారని. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ వెంకీ. అండ్ వరాహి మూవీకి వచ్చేసరికి ఇట్స్ ఏ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ సంతోష్ అండి. బికాస్ జెన్యున్గా సంతోష్ ఈజ్ అ వెరీ ప్యాషనేట్ డైరెక్టర్ అండ్ హీ నోస్ వాట్, అంటే అతను చేసే పని అతనికి చాలా క్లియర్గా తెలుసు. అండ్ అలాగే ఈ వర్క్ కూడా ఈవెన్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా జరుగుతుంది. సో వీఆర్ హ్యావింగ్ ఎ గ్రేట్ టైమ్ వర్కింగ్ టుగెదర్. ఫిలిం చాలా బాగా వచ్చింది అండ్ దీంట్లో థియేటర్లో ఎక్స్పీరియన్స్ అయ్యే బిగ్నెస్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. సో మీరందరూ కూడా ఈ ఫిలిం చూసి అందరినీ బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ సుమంత్ గారు, మై బ్రదర్, మై డియర్ బ్రదర్, యాజ్ యూజువల్ ఇఫ్ ఈ సెలెక్ట్స్ ద మూవీ డెఫినెట్గా ఆ స్టోరీ చాలా దాంట్లో వాల్యూసే కానీ ఆ స్టోరీ బాగుంటుంది సుమంత్ గారు. సో ఈ స్టోరీ కూడా ఆయన పర్ఫార్మెన్స్ మీరు చూడబోతారు. హీ హాజ్ డన్ ఎ గ్రేట్ జాబ్ అండ్ యాజ్ వెల్ ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అండి ఈ ఫిలింలో అందరికి ఒక స్పెసిఫికేషన్ ఉంది, స్పెషలైజేషన్ ఉంది. చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు ఈ ఫిలింలో. ఇట్స్ ఎ మల్టీ స్టారర్ ఫిలిం. సో దాన్ని ప్రొడ్యూస్ చేయడానికి గచ్చి ప్రొడ్యూసర్ కావాలి. సో ఇంతకుముందు చెప్పినట్టు మధు గారు డే 1 నుంచి ప్యాషనేట్గా ఈ సినిమాని ఎంతగా కష్టపడ్డారో నాకు తెలుసు. అండ్ అలాగే బ్యాక్ నుండి సపోర్ట్ చేస్తూ లక్ష్మణ్ సార్ ఈ సినిమాకి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఇట్స్ వెరీ బిగ్ క్యాన్వస్ అండి, అంటే బడ్జెట్ వైజే కానీ చాలా చేస్తున్నా కొద్దీ వెళ్తూ ఉంటుంది. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ హ్యావ్ డన్, అంటే మధు గారు, సంతోష్ గారు ఒక మంచి ఫిలిం చేశారు. సో సెప్టెంబర్ 11కి మీ ముందుకు వస్తుంది. సినిమా అందరినీ చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనూప్ గారు. అందరికీ నమస్కారం అండి. వెంకీ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీతోటి స్టార్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. 2 years మహేంద్రగిరి వారాహి ట్రైలర్ చూసిన తర్వాత ఎక్కడో తెలియని ఒక భయం, ఎక్కడో తెలియని ఒక అనుమానం,
ఎక్కడో తెలియని ఒక సంకోచం, అన్నీ ఒక్క దెబ్బకి పటాపంచలైపోయేవి. రియలీ ఒక ఎమోషనల్ మూమెంట్. ఐ థింక్ అదే సేమ్ ఫీలింగ్ మన సంతోష్కి ఉంటుంది, అదే సేమ్ ఫీలింగ్ మా బిగ్ స్టార్ సుమంత్ గారికి ఉంటుంది. సో రోజు మేము మాట్లాడుకుంటుంటాం, సో మెనీ చేంజెస్, ఇలా చేద్దాం అలా చేద్దాం, ఎలాగొచ్చింది అమ్మవారిది ఎలాగుంది, ఇందాక వెంకీ సార్ చెప్పినట్టు సో మచ్ ఆఫ్ రీసెర్చ్, ఇలా చేయొచ్చా లేదా, డివోషనల్గా ఇలా వెళ్ళొచ్చా లేదా, అమ్మవారిని ఎలా చెప్పాలి, ప్రతిదీ. మేము 2 years నుంచి చాలా కష్టపడ్డాం, చాలా చాలా చెక్కాం అనడం చాలా తప్పు. అందులో మా పర్సనల్ బెనిఫిట్స్ ఉంటాయి. మాకు డబ్బు వస్తుంది, డైరెక్టర్ గారి పేరు వస్తుంది, మిగతా యాక్టర్స్ అందరికీ ఏదో రకం బెనిఫిట్ అవుతారు. కానీ వారాయి అమ్మ మాకు ఒక్క నిమిషం కూడా వదలలేదు. ఆమె గట్టి పట్టుకొని ఉంది, పట్టుకుంటూ మీరు ఇలాగే చెయ్యాలి, ఇలాగ చేస్తేనే ఈ సినిమా హిట్, తెలియకుండా ఎనర్జీ మమ్మల్ని పట్టుకొని వెళ్ళింది. ఆ ఎనర్జీని ఐ కెన్ సెన్స్ ఎవ్రీ మూమెంట్, నేను సెన్స్ చేస్తున్నాను. షూట్లోనే సో మెనీ మిరాకిల్స్ జరుగుతుండేవి. ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ వెరీ 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 నియర్ టు రిలీజ్. September 11th రిలీజ్ అవుతుందండి. అండ్ నా స్పెషల్ థ్యాంక్స్ టు లక్ష్మణ్ గారు. ఇప్పుడు నా పక్కన నిలబడ్డారు, నా ముందు నిలబడతారు, రోజు తిడుతుంటారు, ఇలా చేయాలి అలా చేయాలి, ఇంత లేట్ అవుతుంది అదో అవుతుంది అంటారు. కానీ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు పక్కన ఉంటేనే మాకు అండ దండ. అలాగే నా పక్క నుండి చాలా మా రిలేటివ్స్, నా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా పేరెంట్స్ అందరి బ్లెస్సింగ్స్ తోటి ఈ సినిమా డెఫినెట్గా అత్యద్భుతమైన విజయం సాధిస్తుంది. టీజర్ ఎంత బాగా వచ్చిందో మీకు అందరికీ తెలుసు, ట్రైలర్ ఇప్పుడు వెళ్తుంది. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మా డీజే బాయ్ సిద్ధు బాయ్, ఆయన సపోర్ట్ చాలా ఉంది ఇందులో. అలాగే అమ్మవారి క్యారెక్టర్ లాస్ట్లో వచ్చి ఒక 15-20 minutes దుమ్ము లేపిన మా ఐశ్వర్య రాజేష్ గారికి అందరికీ స్పెషల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. September 11th థియేటర్లో కలుద్దాం. వన్ మోర్ థింగ్, ప్రీ-రిలీజ్ ఈవెంట్ కూడా వస్తున్నాం, నెక్స్ట్ 6th వస్తున్నాం. ఇంత పెద్ద గ్రాండ్ ఈవెంట్ జరగబోతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ మధు గారు, థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మణ్ గారు కమాన్ 2 మాటలు. అస్సలు మీరు ఇప్పుడు మాట్లాడితే మొదటి వారంలోనే మనం 100 కోట్లు కొట్టబోతున్నాం. రండి కమాన్, ఒక 2 మాటలు. లక్ష్మణ్ గారు అస్సలు మాట్లాడరా? సరే, టీజర్లో రోజైనా ఆయన ఏదో ఒక 2 మాటలు మాట్లాడారు, కానీ ఇప్పుడు మాత్రం అస్సలు మాట్లాడలేదు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసిన మీడియా ప్రతినిధులకి, మిత్రులకి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ వెంకీ సార్, వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్స్. ఎందుకంటే నేను చాలా ఎక్కువగా చదువుతాను సార్. మీ సినిమాలు చూస్తుంటే ఒక అద్భుతమైన నవల చదువుతున్న ఫీలింగ్ వస్తుంది నాకు ఇప్పుడు. సో ఐ జస్ట్ లవ్ దెమ్. రిపీటెడ్గా చూస్తే అది అత్యద్భుతమైన ఒక గొప్ప పుస్తకం చదువుతున్న ఫీలింగ్ వస్తుంది నాకు ఇప్పుడు. అండ్ ఐఎమ్ సో ఆనర్డ్, ఐఎమ్ సో బ్లెస్డ్ దట్ ఐ మెట్ యూ టుడే. మీ చేతుల మీదుగా ట్రైలర్ అద్భుతంగా లాంచ్ అయింది, విజయం సాధిస్తుంది. థ్యాంక్ యూ. అండ్ మధు సార్ ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ కవర్ చేసేసారు. సో టూకీగా క్లుప్తంగా చెప్తాను. ఈ 2.5 సంవత్సరాల కష్టం, శ్రమ, అండ్ ఎస్ ఎవ్రీ వన్ వర్క్డ్ విత్ ప్యాషన్. ఎప్పుడైతేనండి తమది త్రివిక్రమ్ సార్ అన్నట్టు మనది అనుకుంటే బాధ్యత, మనది కాదు అనుకుంటే బరువు. కానీ ఇక్కడ అందరూ మనది అనుకొని పనిచేసి అద్భుతంగా బాధ్యతని పంచుకున్నారు. ఎవ్రీ వన్. సో అందరికీ పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నన్ను నమ్మి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా నిర్మాతలు లక్ష్మణ్ గారికి, మధు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ సుమన్ సార్, లవ్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ ద ట్రస్ట్ ఇన్ మీ అండ్ మెనీ మోర్ టు కమ్. మీనాక్షి, థ్యాంక్ యూ. మంజు భార్గవి మ్యామ్, వంశీ సార్, సత్యసాయి శ్రీనివాస్ గారు, అన్నగారు థ్యాంక్ యూ. రమణ గారు అండ్ మా యోగి ఖత్రి గారు, బ్రహ్మానందం గారు, క్రాంతి, వెన్నెల కిషోర్ గారు, ఎవ్రీ వన్, కమల్ కామరాజు సార్, ఎవ్రీ వన్ థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ డూయింగ్ అ ఫెంటాస్టిక్ రోల్స్ ఇన్ దిస్ ఫిలిం. నిత్య, థ్యాంక్ యూ అండి. ఇంకా ఈ ట్రైలర్ ఇంత అత్యద్భుతంగా దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి కారణమైన మా అనూప్ సార్కి థ్యాంక్ యూ సార్. అండ్ నేను యాక్చువల్లీ మా టీవీ పాడాలని ఉంది సెమీఫైనలిస్ట్ సార్. నేను అందులో సింగర్ అవుదామని వచ్చాను యాక్చువల్లీ. అందులో మీ పాడి
గెలిచాను కొన్ని రౌండ్స్. సో అలాంటిది మీతో పనిచేయడం అన్నది చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ మీరు పాటలు వచ్చు అంటే పక్కన యాంకర్ ఊరుకుంటారా చెప్పండి? ఆయన పాటలు ఇష్టం అంటే పోస్ట్ వదిలిపెడతారా చెప్పండి? సరదాగా అలా ఎలానో అనూప్ రూబెన్స్ గారు ఉన్నారు కాబట్టి ఒక 2 లైన్లు పాడించు. ఇప్పుడు అపశృతి పాడితే ఆయన కింద క్లాస్ పీకుతారు. చాలా ఈజీ అండి, ఎవరైనా హమ్ చేసేయచ్చు అనూప్ గారి పాటలు. కమాన్, ఇష్క్లోని పాటలు చాలా ఈజీ. అందులో పాడిన పాటే పాడతాను సార్. మనల్లోది అప్పుడు పాడాను ఒకసారి. హోయ్ దూరం ఎందాక తీసుకెళ్ళును, ఈ మౌనం ఏ నాటికి వీడిపోవును, బంధం ఇంకా ఆవిరయ్యేనా, పంతం ఇంకా ఊపిరయ్యేనా, నీటి మీద రాతలాగా ప్రేమే మారేనా, ఇంకా ఈ జీవితం ఎందుకో కంట కన్నీరు నింపేందుకో నీతోనే. కమాన్, ఇండస్ట్రీకి కొత్త సింగర్ కూడా దొరికేశారు సంతోష్ గారు, మామూలుగా లేదు. మనంలోని పాట అద్భుతంగా పాడారు. సెప్టెంబర్ 11th రిలీజ్ అండి. సెప్టెంబర్ 6వ తారీఖున ప్రీ రిలీజ్ ఈవెంట్లో కలుస్తాను. థ్యాంక్స్ టు మై డైరెక్షన్ డిపార్ట్మెంట్, జునైద్ సార్, ప్రతాప్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలానే నిత్యశ్రీ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ట్రైలర్ బాగా వచ్చింది అని నా నమ్మకం, మీ నమ్మకం కూడా నేను ఆశిస్తున్నాను. ఆల్రెడీ థియేటర్స్లో ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది అండ్ ఇవాళ ఆన్లైన్ రిలీజ్ అవబోతుంది. అండ్ టీజర్ చాలా వైరల్ అయింది, చాలా ఆర్గానిక్గా వైరల్ అయింది. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ట్రాక్షన్ చాలా పొందింది. దానికన్నా ఒక 10 రెట్లు ఈ ట్రైలర్ కూడా మా కథని, మా సినిమాని ముందుకు తీసుకెళ్తుందని మేము ఆశిస్తున్నాము. ఆ నమ్మకం ఉంది మాకు. థ్యాంక్ యూ టు ఆల్ మై వండర్ఫుల్ టీమ్ ఫర్ దిస్ ట్రైలర్. నేను సంతోష్తో ఆల్మోస్ట్ ఒక 3 years, ఇది నా 2వ సినిమా సంతోష్తో, సుబ్రహ్మణ్యపురం తర్వాత ఆల్మోస్ట్ ఒక 3 years నుండి ట్రావెల్ అయ్యాను ఈ సినిమాని, ఈ కథను పట్టుకుని. వీ వర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ ప్రొడ్యూసర్స్. ఎందుకంటే ఈ సినిమాని ఒక పెద్ద బడ్జెట్లో, ఒక పెద్ద స్థాయిలో మౌంట్ చేయాల్సిన సినిమా అది. అండ్ కరెక్ట్గా ఆ టైంలో మాకు మధు గారు ముందుకు వచ్చారు అండ్ దాని తర్వాత లక్ష్మణ్ గారు. సో వాళ్ళు ఇద్దరు మా వెనకాల, ఈ సినిమా వెనకాల ఎప్పుడు ఉన్నారు, స్తంభాల్లాగా ఉన్నారు.
మాకు ఎంత కావాలన్నా ఏం చేయాలన్నా ఒక 2.5 సంవత్సరాలు పట్టింది ఈ సినిమా తీయటానికి. అండ్ ఇప్పుడు ఫైనల్ లెగ్లో ఉన్నాం కాబట్టి మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ సపోర్ట్, ప్రెస్, ఆడియన్స్ అందరి దగ్గర నుంచి కావాలి. అండ్ నాకు ఈ సినిమా మీద మంచి నమ్మకం ఉంది. ఆ నమ్మకం మీకు కూడా ఈ ట్రైలర్ ద్వారా, మా ప్రమోషనల్ మెటీరియల్ ద్వారా కలిగిందని ఆశిస్తున్నానండి. ఇంకేం చెప్పగలను? థ్యాంక్ యూ డియర్ వెంకీ ఫర్ బీయింగ్ హియర్. నాకు తెలియదు వెంకీ ఇక్కడికి వస్తున్నాడని. నేను ఆల్రెడీ సార్ సినిమాలో తన కోసం ఒక సపోర్టింగ్ రోల్ చేశాను, ఒక మంచి సినిమాలో, ఒక హిట్ సినిమాలో. హీజ్ ఆన్ అ రోల్, హ్యాట్రిక్. కానీ నాకు తను చేసిన అన్ని సినిమాల కన్నా నాకు విశ్వనాథ్ అండ్ సన్స్ బాగా ఇష్టం. నేను తనతో చెప్పాను, నేను ప్రాబబ్లీ ఈ జానరాలో నాకు లాస్ట్ 10 years, నేను దిస్ ఇస్ నాట్ తను ఉన్నాడని ఇక్కడ చెప్పట్లేదు, కానీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నేను నాకు లాస్ట్ 10 yearsలో ఈ జానరాలో లాస్ట్ 10 yearsలో నా టాప్ 10 ఫిల్మ్స్లో ఇది ఒకటండి, విశ్వనాథ్ అండ్ సన్స్. ఇట్స్ ఫస్ట్ హాఫ్ అయితే ఇట్స్ అ టెక్స్ట్ బుక్ ఇన్ రైటింగ్. ఇట్స్ జస్ట్ అ టెక్స్ట్ బుక్. నేను ఆల్రెడీ 2 సార్లు చూశాను అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ ఇట్ అగైన్. థ్యాంక్ యూ వెంకీ ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండెవర్స్. అండ్ మీరందరూ బహుశా ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుంటా, లైక్ ఈ సినిమాలో మా డీజే టిల్లు కూడా ఉన్నాడని. ఫస్ట్ టైం ఈ ట్రైలర్లో మేము రివీల్ చేస్తున్నాం. అండ్ చాలా కీలకమైన పాత్ర పోషించాడు. అండ్ థ్యాంక్ యూ బ్రో ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్, యాజ్ వెల్ యాజ్ ఆల్ మై co-artists and యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్, ఎవ్రీవన్. పేరున మీ అందరికీ నా కృతజ్ఞతలు. ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ నాకు ఎందుకో నేను కొంచెం కామ్గా ఉండే రకం. నేను కామ్గానే చెప్తున్నాను. నాకు ఈ సినిమా మీద ఒక బలమైన నమ్మకం ఉంది. అండ్ September 11th ఆ నమ్మకాన్ని మీరు చూడబోతున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సుమన్. ఎంతగా ఉంది చీఫ్ గెస్ట్ అంటే. సో అందరికీ నమస్కారం అండి. ఇక్కడ నాకు చాలామంది ఎన్నో ఏళ్ళగా తెలుసు. అనూప్, నేను విక్రమ్ దగ్గర పనిచేసే దగ్గర నుంచే తెలుసు అంటున్నారు ఆయన. యాక్చువల్లీ నేను 2006 నుంచి మనం మీకు మర్చిపోయాము. రసూల్ గారి సినిమాతో మీరు పనిచేయాల్సింది, నేను వచ్చేసి దాంట్లో కూడా పనిచేయాల్సింది. బట్ ద ఫిల్మ్ డిడ్ంట్ టేక్ ఆఫ్, బట్ ఆల్వేస్ బీన్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ మ్యూజిక్. అండ్ లక్ష్మణ్ సార్ వచ్చేసి నాకు ఆల్మోస్ట్ 2012 నుంచి తెలుసు. అండ్ వన్ థింగ్ మధు గారు నేను చెప్తున్నాను, లక్ష్మణ్ సార్ ఎక్కడుంటే అక్కడ డబ్బు ఉంటుంది సార్. హీ హ్యాస్ అ మిదాస్ టచ్. ఐ డోంట్ నో హౌ. ఈయన వచ్చేసి ఒక సినిమా కొంటే ఆ సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఎక్కడ కొలాబరేట్ అయితే అక్కడ వచ్చేసి యూనో దే విల్ మేక్ బిగ్ మనీ. సో అలాగే ఈ సినిమా కూడా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఇందాక వచ్చేసి శ్రీనివాస్ గారు అన్నారు, ఈ లాస్ట్ 3-4 monthsగా వచ్చేసి యాక్చువల్గా అందరూ చక్కగా థియేటర్స్కి వెళ్ళి సినిమాలు చూస్తున్నారు, రన్ ఇస్తున్నారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇది వరకు వచ్చేసి ఆ ఫస్ట్ 3 days కాకుండా 3rd weekend 4th weekend కూడా అందరూ థియేటర్స్కి వచ్చే సినిమా చూస్తున్నారు. దట్స్ అ వెరీ వెరీ గుడ్ థింగ్. ఐ థ్యాంక్ ఆడియన్స్ ఫర్ దట్. అండ్ అదే కంటిన్యూ అవుతూ ఈ మహేంద్రగిరి వారాహి సినిమాను కూడా అంతే పెద్ద సక్సెస్ఫుల్ సినిమాగా నిలబెట్టాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎనీ డివైన్ ఫిల్మ్, ఇట్ స్పీక్స్ ఆఫ్ అవర్ కల్చర్తో కూడిన ఏ సినిమా వచ్చినా సరే మనం అందరం సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయడమే కాదు, నేర్చుకోవాలి. సో అందుకని ఈ సినిమా మేబీ యాజ్ అ ఫ్యాన్ ఆఫ్ అవర్ ఇండియన్ కల్చర్ ఈ సినిమా ఇంకా కొంచెం పెద్ద సక్సెస్ అవ్వాలని కూడా నేను ఆశిస్తున్నాను. అండ్ సబ్జెక్ట్, బట్ టఫ్ సబ్జెక్ట్ని పిక్ చేసుకుని ఇలాగా చేయడం అనేది రియలీ టఫ్. సో ఐ రియలీ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ పికింగ్ దిస్ సబ్జెక్ట్ అండ్ మేకింగ్ అ బ్యూటిఫుల్ ఒక నావెల్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ కమల్ సార్, ద లాస్ట్ టైమ్ ఐ చెక్ ఇద్దరు కలిసి గోదావరి చేసినప్పుడు పెద్ద హిట్ అయిపోయింది. సో ఐ రియలీ, అంటే సుమంత్ అని వచ్చేసి హీ డజంట్ బిలీవ్ ఇన్ యునో కోఇన్సిడెన్సెస్ అండ్ సూపర్స్టిషన్స్ నమ్మరు, నేను నమ్ముతా. అందుకని సో గోదావరి కన్నా పెద్ద సక్సెస్ అవ్వాలి, అంతకన్నా ఎక్కువ పేరు రావాలని కోరుకుంటున్నాను. అండ్ టు ఎవ్రీ ఆర్టిస్ట్. అండ్ నిత్య, నా సార్ సినిమాలో తను చిన్న పాప, ఇప్పుడు వచ్చేసి ఈ సినిమాలో కూడా చేస్తుంది. అండ్ 2-3 సినిమాల్లో కూడా చూసాను. ఏంటి నీ పర్ఫార్మెన్స్ నిజంగా చాలా బాగుంటుందమ్మా.
సో అండ్ నేను ఇక్కడ రావడానికి కారణం ఒకటి లక్ష్మణ్ సార్ అయితే, ఇంకోటి సుమంత్ అన్న. నిజంగా ఇండస్ట్రీలో ఇంత జెన్యున్ పర్సన్ ఎవరన్నా ఉన్నారంటే నేను ప్రతిసారి అనుకుంటాను. నేను సుమన్తో 4 రోజులు 5 రోజులు పనిచేశాను సార్ సినిమాలో. బట్ అప్పటి నుంచి వచ్చి ప్రతిసారి నాకు వచ్చేసి ఏదైనా రాస్తే నేను ఫస్ట్ సుమంత్ అన్న దగ్గర తీసుకెళ్తాను. అన్న ఒకసారి ఏంటి అంటే హీ పిక్స్ అండ్ చూసెస్. అండ్ ఆయన చూస్ చేసుకున్న ప్రతిదీ మాత్రం ఆయన అంటే ఆయన సజెషన్స్ కావచ్చు, లేకపోతే ఏమంటారు చాయిసెస్ కావచ్చు, లేదా ఈ సినిమా బాగుంటుంది అని ఒక గురి ఉంటుంది చూసారా, సుమంత్ అన్నకైతే ఆన్ డాట్ ఉంటుంది ఎప్పుడు. సో ఈ సినిమా గురించి ఆయన వచ్చేసి నమ్మకం ఉందంటే నేను నమ్ముతున్నాను ఈ సినిమా అయితే ఖచ్చితంగా హిట్ అవుతుంది. అండ్ సుమంత్ అన్న, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ అండ్ ఆల్వేస్ లవ్ టు వర్క్ విత్ యూ అగైన్. ఈసారి అనే ఒక మంచి కథతో మీ దగ్గరికి వస్తానని రావాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ ద ఎంటైర్ టీమ్, అదర్ టెక్నీషియన్స్, కెమెరామెన్ గారు రాలేదు అండ్ ఎడిటర్ గారు అందరికీ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెంకీ గారు, థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ ద హోల్ టీమ్ ఆఫ్ మహేంద్రగిరి వారాహి ఆల్ ద వెరీ బెస్ట్. సో సెప్టెంబర్ 11వ తారీఖున థియేటర్స్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ మా మీడియా వాళ్ళందరికీ కూడా. టుడే RPR was our వంశీశేఖర్ and event by UV Media, a unique movie events and promotional company and digital marketing team are #media. Thank you so much. Thank you వెంకీ గారు మరొకసారి.